పండగేదైనా, ఫంక్షన్ ఏదైనా నా చిన్నతనంలో అయితే మా అమ్మమ్మ ఖచ్చితంగా చేసి పెట్టే స్వీటు ఈ జోరు లేదా సగ్గుబియ్యం పాయసం. చాలా అంటే చాలా బాగుండేది. మా అమ్మమ్మ చేసి పెడితే ఎంత ఇష్టంగా తినేవాళ్ళమో. నాకెంతో ఇష్టమైన ఈ జోరు రెసిపీని ఈరోజు మీతో కూడా షేర్ చేసుకుంటాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీనికోసం ముందుగా ఇలా సగ్గుబియ్యాన్ని కనీసం 1 గంట పాటు నానబెట్టుకోవాలి. 1 కప్పు సగ్గుబియ్యం తీసుకొని 1 కప్పు నీళ్లు పోసేసి 1 అవర్ పాటు ఈ విధంగా చక్కగా మ్యారినేట్ చేసుకోవాలి. 1 కప్పు సగ్గుబియ్యానికి 1 కప్పు నీళ్లు పోసి నానబెట్టారనుకోండి, ఎక్స్ట్రా వాటర్ లేకుండా కరెక్ట్గా నానుతాయి. అయినా కానీ ఒకసారి స్ట్రెయిన్ చేసుకొని తీసుకోవాలి. చూడండి, 1 అవర్ తర్వాత ఇలా చక్కగా నానిపోతాయి. ఇందులో ఎక్స్ట్రా వాటర్ అయితే ఏమీ ఉండదు. బట్ ఒక్కసారి ఈ విధంగా స్ట్రైనర్లోకి వడకట్టుకొని తీసుకోండి. నెక్స్ట్ వేరొక కడాయిలోకి కొద్దిగా నెయ్యి వేసుకుని మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఇక్కడ బాదం, పిస్తా, జీడిపప్పుని యాడ్ చేశాను. మీరు కావాలి అంటే కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి చక్కగా వేగిపోయిన తర్వాత ఇవన్నీ కూడా పక్కకు తీసేసుకోండి. నెక్స్ట్ ఇదే నెయ్యిలోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా, ఆ సగ్గుబియ్యం అన్నీ కూడా వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇదేంటి సగ్గుబియ్యం వేడి నీళ్ళలో ఉడికించాలి కదా, ఫ్రై చేస్తుంది ఏంటి అనుకుంటున్నారా? మనం వేడి నీళ్ళలో ఉడికిస్తే కనీసం ఈ సగ్గుబియ్యం ఉడకటానికి 1/2 అవర్ ఈజీగా పడుతుంది. బట్ సగ్గుబియ్యాన్ని ఈ విధంగా నేతిలో ఫ్రై చేశారనుకోండి, కరెక్ట్గా 5 నిమిషాల్లో మీకు సగ్గుబియ్యం అంతా కూడా చక్కగా ఉడికిపోయి ట్రాన్స్పరెంట్గా వచ్చేస్తుంది. చూడండి, ఇలా వచ్చిన తర్వాత ఇందులోకి 1 కప్పు చిక్కటి పాలు, 1 కప్పు నీళ్లు పోసుకోవాలి. మనం ఆల్రెడీ సగ్గుబియ్యాన్ని ఫ్రై చేసాం కాబట్టి ఇవి ఫ్రై చేసినప్పుడే 90% ఉడికిపోతాయి. సో ఎక్స్ట్రాగా వీటిని ఎక్కువసేపు ఉడికించాల్సిన పని లేదు కాబట్టి కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. మనం వేసిన ఆ 1 కప్పు వాటర్ కూడా ఇంకిపోయేంత వరకు ఇంకొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈలోపు వేరొక గిన్నెలోకి 1 కప్పు బెల్లం తురుము, 1 కప్పు నీళ్లు పోసేసి బెల్లం మొత్తం కూడా చక్కగా కరిగిపోనివ్వాలి. ఇది ఎలాంటి పాకం రావాల్సిన పని లేదు, బెల్లం కరిగిపోతే సరిపోతుంది. అండ్ మరొక వైపు సగ్గుబియ్యం కూడా చూడండి కంప్లీట్గా ఉడికిపోయి పాలన్నీ కూడా ఇలా చిక్కగా అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి చక్కగా అంతా కూడా కలిపేసుకోవాలి. సగ్గుబియ్యం అంతా కూడా చక్కగా ఉడికిపోయి పాయసం ఇలా చిక్కబడింది కదా. బట్ ఇప్పుడు ఇందులోకి బెల్లం నీళ్ళు యాడ్ చేయగానే మరి కాస్త పలచబడుతుంది. చూడండి, అంతా కూడా ఇలా చక్కగా ఉడికిపోవాలి. సగ్గుబియ్యం చూడటానికి ట్రాన్స్పరెంట్గా ఉండాలి, అప్పుడే మనకి కరెక్ట్గా ఉడికినట్టు. ఇప్పుడు ఇందులోకి కరిగించుకున్న బెల్లం నీళ్ళు మొత్తం కూడా ఫిల్టర్ చేసి యాడ్ చేసుకోవాలి. ఈ పాయసంలోకి బెల్లం నీళ్ళు వేసేటప్పుడు బెల్లం నీళ్ళు బాగా వేడిగా ఉండకూడదు, ఎందుకంటే పాలు విరిగిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది. సో కాస్త చల్లారిన తర్వాత బెల్లం నీళ్ళని యాడ్ చేసుకోండి. ఫైనలీ ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే సగ్గుబియ్యం పాయసం రెడీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. టేస్టే కాదు, ఒంటికి చలవ చేస్తుంది కూడా. సో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మినీ టీవీ రేణుస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం.